నేను రీసెంట్గా ఒక వీడియో చూసాను సార్. హైదరాబాద్లో ఎన్ని లక్షల లీటర్ల పాలు కావాలి రోజుకి? అన్ని లక్షల లీటర్ల పాలు కావాలంటే ఎన్ని వేల ఆవులు ఉండాలి? వేలు కాదు, కోట్లు. అదే నిజంగానే అడల్ట్రేషన్ అనేది ఆ రేంజ్ లో వెళ్తుంది అంటే అసలు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఇది ఇలాగే కంటిన్యూ అవుతాయి? ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? మనిషి వీర్య కణాలు మాయమైపోతాయి. 120 మిలియన్ స్పర్మ్ కౌంట్ ఉండాల్సింది ఇప్పుడు 25 మిలియన్స్ దాదాపుగా దగ్గరికి దిగిపోయింది. ఆ ఉన్న వీర్య కణాలు ఆరోగ్యకరంగా లేవు. దానికి సాక్ష్యం 8% మెంటల్లీ రిటార్డెడ్ కిడ్స్ పుడుతున్నారు. 8% ADHD అంటున్నారు, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసీజ్. ఇంకా 8 మందికి హృదయంలో రంధ్రం పెట్టుకొని పుడుతున్నారు. ఇంకా మీరు అమెరికా, యూరోప్ దేశాల గతి చూస్తే పిల్లలు పుట్టడమే లేదు. సో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇదే. కృతక ఆహారం మన వీర్య కణాలని కూడా నాశనం చేస్తుంది.